అందరికీ నమస్తే అండి. ఈరోజు 12 నామాలు కలిగిన వెంకటేశ్వర స్వామి వారి గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కడో కాదండి, మన ఎన్టీఆర్ జిల్లా తిరుమలగిరిలో వెలిసినటువంటి 12 నామాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొండపైన వెలవడం జరిగింది. ఇక్కడ తిరుమలగిరికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి వచ్చేవారు కోదాడ మీదుగా NH65 నుంచి చిల్లకల్లు దగ్గరకు వచ్చి లెఫ్ట్కి తిరగాలండి. అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చేవారు జగ్గయ్యపేట, చిల్లకల్లు ఇక్కడ రైట్కి తిరిగి స్వామివారి తిరుమలగిరికి చేరుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దేవాలయం అనేది దక్షిణం వైపుగా తిరిగి ఉంటుంది, రాజగోపురం కూడా. అదేవిధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మనం ధ్వజస్తంభం దగ్గర నుంచి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉండదు. ఆలయం దగ్గరికి చేరుకోగానే ఇక్కడ మొట్టమొదటగా కేశఖండనశాల ఉంటుంది. ఇక్కడ స్వామివారికి మొక్కులు, తలనీలాలు అనేవి ఇక్కడ తీర్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్థల పురాణం ప్రకారం భరద్వాజ మహర్షి తపస్సుకు మెచ్చి స్వామివారు ఈ కొండపైన వల్మీకము రూపంలో అంటే పుట్ట రూపంలో 12 నామాలతో స్వామివారు వెలవడం జరిగింది. చరిత్ర ప్రకారం ఇక్కడ భరద్వాజ మహర్షి వాయు రూపంలో ఈ దక్షిణ వైపుగా స్వామివారిని దర్శించుకుంటారని ఇక్కడ వారి నమ్మకము. అదేవిధంగా సాయంత్రం 6 గంటల తర్వాత స్వామివారిని నాగదేవతలు పూజిస్తారని ఇక్కడ చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఇక్కడ స్వామివారి దేవాలయం అనేది మూసివేయడం జరుగుతుంది. మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళేటప్పుడు మధ్యలో స్వామివారి పాదముద్ర ద్వారా ఏర్పడినటువంటి కోనేరు అనేది మనం దర్శించవచ్చు. ఈ కోనేరు అనేది స్వామివారు మొట్టమొదటిగా ఈ తిరుమలగిరి కొండపైన కాలు మోపగానే ఎడమ వైపు పాదముద్ర లాంటిది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ కూడా చుట్టూ నీరు లేని క్రమంలో కూడా ఈ కోనేరులో ఎల్లప్పుడూ నీళ్లు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ కోనేరుకి పక్కనే స్వామివారి దేవస్థానం కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన సత్రం అనేది ఉంటుంది. ఇది ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు అనేది ఇక్కడ జరుగుతాయి. ఈ అన్నదాన సత్రం దాటి తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవడానికి గర్భగుడి వైపుగా వెళ్ళవచ్చు. అయితే ఇక్కడ వీడియోగ్రఫీ అనేది అవైలబిలిటీ లేకపోవడం వల్ల మనం వీడియో తీయలేదు. స్వామివారు ఈ ఫోటోలో చూపించిన ఈ విధంగా ఆ గర్భగుడిలో మనకి దర్శనం ఇస్తాడు. 12 నామాలు కలిగినటువంటి స్వామివారు ఎంతో మహిమాన్విత. స్వామివారిని దర్శనం చేసుకొని రాగానే ఇక్కడే పక్కనే స్వామివారి మొక్కులు తీర్చుకోవడానికి అంటే నైవేద్యానికి సమర్పించడానికి ఏవైనా మీరు స్వామివారికి ఇవ్వదలుచుకుంటే ఈ కౌంటర్లో ఇవ్వవచ్చు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోగానే పైన శివాలయం అనేది ఉంటుంది. ఇక్కడ శివుడిని మనం దర్శించుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ.